వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే ఎస్ అంటే శ్రామిక యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని కూడా పేరులోనే శ్రామికాన్ని కూడా యువజనులకు శ్రామికులకు కూడా అర్థం వచ్చేటట్లు వారి ప్రతిబింబంగా కూడా దాంట్లో కూడా పేరులో కూడా పెట్టుకున్నారు. ఇంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికుల యొక్క కష్టాల్లో అవన్నీ కూడా తెలుసుకొని వారి పక్షాన్ని కూడా నిలబడి కూడా ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు 14 నుంచి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు కూడా వారి తరపున కూడా పోరాడాం. వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేకమైన ఒత్తిడి కూడా తీసుకొని వచ్చాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యంగా కార్మికుల యొక్క సమస్యలు తీసుకోవాలని మొట్టమొదటిగానే వారి యొక్క ఆశా వర్కర్లకి కేవలం 3,000 మాత్రమే ఉండే జీతాన్ని ఒకే మారు కూడా 300% కూడా పెంచి 10,000 రూపాయలు కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా దీంట్లో కూడా వాళ్ళకు యానిమేటర్లకి అయితే కావచ్చు, బుక్ కీపర్లకు కూడా 3,000, 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండేది గౌరవ వేతనం నుంచి 10,000 రూపాయలు కూడా గౌరవ వేతనం కూడా పెంచడం జరిగింది. ఎంతో మంది కూడా కాంట్రాక్ట్ వర్కర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారందరినీ కూడా పర్మనెంట్ కూడా చేసింది కూడా ఖ్యాతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఇదే కాదు, ఆ రోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ కూడా వారందరికీ కూడా 18,000 రూపాయలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అంటే కార్మికుల పక్షాన ఎప్పుడు కానీ పక్షపాతంతో కూడా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సమస్యలు కూడా పరిష్కారం కోసం మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన్ని కూడా నిలబడి అనేక కూడా నిలబడుతుంది. మరొక మారు కూడా శుభాకాంక్షలు కూడా